చెప్పు, నీ పాతకాలం వంటలన్నీ మన ప్రేక్షకులకి చెప్పాలి. చేసి చూపిస్తావా? చూపిస్తా. ఫస్ట్ శ్రీహరి పగుడి చేద్దామమ్మా. పెసరపప్పు 3 గంటలు నానాలి. బాగా మినపప్పు నానిపోయినట్టు నానిపోవాలి. అది బాగా వడకట్టి నీళ్ళు లేకుండా రోట్లో రుబ్బుకోవాలి. ఇడ్లీ పిండిలాగా వస్తుంది. ఇడ్లీ పిండి అంత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అది తీసి ఆయకుడులో పెట్టాలి. ఆయకుడు చేద్దాం. చిన్న గ్లాసు పెసరపప్పు 2 గంటలు ఒక గిన్నెలో వేసి కడిగి నానబెట్టాలి. సరే. రెండు గంటలు నానబెట్టిన తర్వాత ఇది పక్కన పెట్టి ఇది పక్కన పెట్టి దీనికి ఒక ఇంత చింతపండు, ఈ చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం. ఈ చింతపండు దీనికి సరిపడా చింతపండు తీసి ఈ గ్లాసు పప్పుకి దీనికి సరిపడా చింతపండు తీసి నానబెట్టి గుజ్జు పిసికి ఈ గుజ్జు పొయ్యి మీద ఉడకబెడతాం. ఇప్పుడు అది నానాలుగా పక్కన పెట్టేస్తాం. మరి ఇప్పుడు పెసరపప్పు మిక్సీలో వేస్తాను. ఇది బాగా నానబెట్టిన తర్వాత ఈ నీళ్లు వంపేసి ఈ నీళ్లు బాగా వడకట్టేయాల. లేకపోతే ఇది రుబ్బితే పలసపడిపోద్ది, ఆయకుడిలాగా రాదు. ఇదిగో చూడండి, నేను బాగా వడకడుతున్నాను. కనబడుతుందా? ఇది బాగా నీళ్లు వాడిపోయిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం ఇడ్లీ పిండి లాగా ఇడ్లీ పిండి అంత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా రుబ్బాలి. అది తీసి గిన్నెకి ఆయకుడులా గుడ్డ కట్టి ఆయకుడులాగా వేసి పొయ్యి మీద పెడతా. అచ్చి పెడతాను. తర్వాత నీళ్ళు వాడిపోవడం లేకపోతే లూజ్ వచ్చేస్తుంది. మొత్తం అయిపోయినాయా? ఇంకా చూపి ప్లేట్ తీసి. అయిపోయినాయి. ఇలాగా ఈ పెసరపప్పు నీళ్లు వంపి బాగా వడకట్టానమ్మా. వడకట్టిన నీళ్లు ఉండకూడదు. ఏ మాత్రం నీళ్లు సుక్కున్నా లూజ్ అయిపోద్ది, ఆయకుడు రాదు. అందుకని బాగా వడకట్టి దీంట్లో మిక్సీలో వేస్తున్నానమ్మా. బాగా మెత్తగా అయిపోనా? బాగా మెత్త, కొంచెం బరకు ఉండాలి. చూపెడతానుగా వేసాక. ఒకసారి మిక్సీ వేసి చెంచాతో ఇలా దగ్గరికి కలుపుకోవాలి. కలుపుకుంటే మొత్తం ఏకంగా మిక్సీ అవుతుంది. ఇప్పుడు మరీ గట్టిగా ఉంటే సాల్ట్ కొద్దిగా వేస్తున్నా. ఎందుకంటే పులుసులో సాల్ట్ ఉంటది కాబట్టి, చింతపండు పులుసులో సాల్ట్ ఉంటది కాబట్టి కొంచెం వేస్తున్నా. ఓకే. కొంచెం టైట్ గా వేస్తున్నావా? నీళ్ళు వేస్తున్నావు కొద్దిగా? కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం నీళ్ళు వేస్తున్నానమ్మా. ఇదిగో ఇలా ఉండాలమ్మా. మరీ మెత్తగా కాకుండా ఇంత లైట్ గా కొంచెం బరక తీసి ఇది ఆయకుడులో పట్టేయాలి. పెడతాకి చిన్న గుడ్డ ఉండాలమ్మా. ఈ గుడ్డాన్ని సరిపడా గుడ్డ తీసి తడిపి గట్టిగా ఇదిగో ఇలా పిండాలి. గట్టిగా పిండాలి, నీళ్ళు లేకుండా. గట్టిగా నీళ్ళ పిండి ఇది దబర మీద ఇలా వేయాలి. అదే తాడు, దీనికి తాడు గట్టిగా కట్టాలి, జారకంట. చాలా టైట్ గా కట్టాలి. ఇలాగా ముడేయాలి. ఇలా టైట్ గా లాక్కోవాలి గుడ్డ. ఇలా లాక్కుంటే కిందకి వంగదు. ఇది వేయాలి. ఇది చేస్తాం కదమ్మా, ఇది ఇలా జరపాలి. ఇలాగా ఆయకుడు ఇలా జరిపి పొయ్యి మీద పెట్టే ఉంటుంది.
కొద్దిగా అంటుకుంటే నీళ్ళు తడి చేస్తున్నావా? చేతికి అంటకంట బాగా రావాలి కదా, నైస్గా రావాలని ఇలాగా జరుపుతాం. ఇది ఇలా పెట్టేసాం కదమ్మా. దీనికి ఈ గుడ్డ ఇలా కప్పేయాలి. మళ్ళీ ఈ గుడ్డ ఇలా కప్పాలి. కప్పితే ఆవిరి బయటకు పోకుండా లోన బాగా ఉడుకుద్ది. ఇది ఇలా పొయ్యి మీద కొంచెం సిమ్లో, ఇది ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టి ఈ ఆవిరి బయటకు వెళ్ళకుండా దీనికి సరిపడా మూత ఇలా పెట్టాలమ్మా. ఆవిరి బయటకు పోకుండా ఇది ఉడుకుద్ది. సిమ్లో పెట్టాలా? కొంచెం సిమ్లో, ఎందుకంటే నీళ్లు పొంగి పైకి తంతుంది, అందుకని సిమ్లో పెట్టాలి. ఇది ఇలాగ ఉడుకుతుంటే మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదమ్మా, అవన్నీ ఇక్కడ పెట్టు. చింతపండు ఇలాగ మెత్తగా పిసికి గుజ్జు తీసేయాల. గుజ్జు తీసి నువ్వు పక్కన పెట్టుకొని కుడిలో పెట్టాం కదండి, ఆవిరి కుడిలో పెట్టాం కదా, ఈ ఆవిరికి ప్లేట్ పైకి లేచిపోకుండా ఈ ఆవిరి బయట పోకుండా ఉండాలంటే దీంతో నీళ్లు, చెంబుతో నీళ్ళు ఇలా పెట్టాలి. ఇది చిన్నది కాబట్టి పెడతాము, ఆవిరి బయటకు పోకూడదు. ఆయకుడు ఉందంటే ఆయకుడు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఆయకుడిని తెప్పాలంటే చిన్నవి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య వచ్చేస్తున్నాయి. ముందు ఇది ఇలాగ చేసుకోవాలనుకుంటే దీని మీద కొంచెం బరువు పెట్టాలమ్మా. బరువు పెడితే ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉడికిపోద్ది. ఎంత టైం పట్టిద్ది? పావు గంట మంట పెద్దది పెట్టేసి. ఇది తక్కువ కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి దీనికి. మన వరకే కదా, 4గురికి సరిపోద్దా? ఇది పాతకాలం వంట. మా రోజుల్లో మేము ఇలా చేసేవాళ్ళం. ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా టిఫిన్ పెట్టాలనుకున్నా గబగబా ఇది చేసి ఫంక్షన్ లోను టిఫిన్ల కింద పెట్టేవాళ్ళం. ఇది తర్వాత దేవుడికి నైవేద్యం పెడతారు. ఇది ఏడుకొండల స్వామికి రోజులే కదా కదా. ఇది నైవేద్యానికి బాగా పనిచేస్తుందమ్మా. ఇది శ్రీహరి పకోడీ అంటే ఏడుకొండల స్వామికి ఇష్టమైన పదార్థం. అది నువ్వు ఎక్కడ చూసావు ఇది శ్రీహరి పకోడీ? ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఎక్కడ నేర్చుకుంటానంటేనమ్మా, కోమట్లో మా ఇంటి పక్కన ఉండేవారు. కోమట్లు చేస్తుంటే వాళ్ళు చాలా 1 కిలో పెసరపప్పు చేసేవారు. వాళ్ళు 1 కిలో పెసరపప్పు రుబ్బిచ్చేసి పనులతో కుడిమి పెట్టేసేవారు. ఆ కుడుము ఒక బేసిలో పల్లిలో తీసేవారు. వాళ్ళు చాకుతో కోసేవారు. నేను నిలబడి అన్ని చూసేదాన్ని అక్కడ. చాకుతో కోసి ముక్కలన్నీ ఒక బేసిలు వేసారు. చల్లారిపోవాలి బాగా. చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఈ చింతపండు పిసికి తాలింపు వేసి, ముందు తాలింపులు పచ్చిమిరపకాయలు తాలింపులు అన్ని ఏగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసి ఇందులో కొద్దిగా ఎంగ వేయాలమ్మా, లేకపోతే రుచి రాదు. ఈ చింతపండు పులుసు అన్ని వేసిన తర్వాత బాగా ఉడికి తర్వాత నూనె తేలిపోయిన తర్వాత ఈ పులుసు ఈ ముక్కల్లో వేసి పైకి కిందకి కొద్దిగా ఇంగో కూడా వేయాలమ్మా. పైకి కింద కలిపి ఓ పక్కన పెట్టి దేవుడికి ఒకరో పెట్టుకొని మేము కొంచెం తిని చూస్తే, తింటేనే తెలుస్తుంది ఏదైనా, తినకంటే ఏమీ తెలియదు. ఒకసారి తిని చూడండి. చూద్దాం ఇప్పుడు. ఇదే ఫస్ట్ టైం తినడం నేను. దీని మీద కళాయి వేసాం కదండి, తాలింపులు వేపుతాను. అంత నూనె పట్టిద్దా? మరి దానికి అతకాలి కదా. అదే ఈ బెల్లం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా చెద్దగొడతానమ్మా. పులుసు కొంచెం కాబట్టి బెల్లం ఇదేం బెల్లం. ఈ పులుసుకి ఏది చిన్న గ్లాసు, ఈ గ్లాసు పప్పుకి ఇదిగమ్మ ఈ బెల్లం సరిపోతుంది. చిన్న ముక్క 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా తాలింపు 2 చెంచాలు తాలింపు గింజలు, 4 పచ్చిమిరకాయలు, ఒక చిన్న బెల్లం ముక్క, కొద్దిగా ఉప్పు. ఏగేటప్పుడు కొంచెం ఎంగ వేయాలి. ఎంగ వేస్తేనే రుచి వస్తుంది, లేకపోతే రుచి రాదు. కరివేపాకు దీంట్లో 4 ఎండుమిరకాయలు వేస్తున్నానమ్మా. 4 ఎండుమిరకాయల తర్వాత
తాలింపులు వేస్తున్నా 2 చెంచాలు 4 పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా దానికి తగినంత కొద్దిగా కాబట్టి అలాగ వచ్చింది మిక్సీలో. అదే చిన్న రోట్లో రుబ్బుకుంటే గార్లి పప్పులాగా ఉరుమయ్యి ఉరుగులాగా వచ్చి బాగా వస్తుంది మెత్తగా. అది మేము మిక్సీలో వేసాం. ఇది కొంచెం కాబట్టి కొద్దిగా వేసుకోవాలమ్మా ఇంగువా. సార్ ఒక చిటుకుడు. ఇది వేగిపోయింది కదా, ఈ పులుసు పోసేస్తున్నాను. చింతపండు పులుసు ఇది బాగా ఉడకాలి. దీంట్లో ఒక కొంచెం బెల్లం వేస్తాను, ఒక చిన్న ముక్క ఉప్పు వేద్దామా. ఇప్పుడు ఇందులో నేను సరిపడా ఉప్పు వేస్తానమ్మా, నాకు చేత్తో వేస్తున్నాను. చింతపండు పులుసులో కొద్దిగా కొంచెం సరిపోద్దమ్మా. ఇది బాగా ఉడకాలి, పులిహార పులుసులాగా ఉడకాలి. ఇబ్బంది లేదా కొద్దిగా చూస్తానమ్మా. మాది పాతకాలపు వంట కదా, మాకు ఇలాగ అలవాటు. సరిపోలేదా? సరిపోయింది. కాదు పాతకాలం వంట అంటే మరి పాతకాలం వంటలేగా అయ్యి ఎవరు చేస్తున్నారు? అవును, ఎవరికి తెలియదు కూడా, తెలియడం కోసమే ఇప్పుడు చేస్తాం మన వీడియోలు. ఈ రిస్క్ ఇంత కానీ పప్పు అమ్మా బాగా నానితే ఉప్పుతే బాగా ఉరుగులాగా వస్తుంది. అది ఆయికుడు పెడితే బాగా వస్తుందమ్మా. ఇక్కడ పసుపు వేయాలమ్మా. శ్రీహరి పకోడీ అంటే పచ్చగా ఉండాలి కదమ్మా, అందుకని కొద్దిగా చాలు. శ్రీహరి పకోడీ అంటే ఏడుకొండ స్వామికి నైవేద్యం పెడతారమ్మా. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి పెట్టి చూడండి. ఇప్పుడు నేను ఇలా చేస్తాను కానీ బాగా చూడాలి మీరు ఎలా చేస్తుందా అని. ఉడికిందా? చూస్తున్నానమ్మా, చూడు. ఇంకొంచెం ఉడకాలి, ఇంకా దగ్గరికి రావాలి. దగ్గర కావాలా? నేను సిమ్లో పెట్టానమ్మా, నిదానం ఉడుకుద్దని. ఇది కొద్ది టైం పట్టినా తింటా. ఇంకా ఏమేమి వంటలు వచ్చు నీకు? నాకు అన్ని వచ్చమ్మా. నీసు వంటలు వండుతాను, ఉప్పు చేపలు వండుతాను, పచ్చిరేలు వండుతాను, కోడి మాంసం కొబ్బరి వండుతాను. ఏంటి పచ్చిరేలు గుడ్లు వండుతాను, ఉత్తి పచ్చిరేలు వండుతాను. తర్వాత పచ్చిరేలు బెండకాయ పులుసు పెడతాను, తప్పని చావడ చింతచిగురు వండుతాను, వంకాయ ఉప్పు చేప వండుతాను. అన్ని వండుతానమ్మా, నాకు శాత వచ్చినాయి. అది అయిపోయింది. అయిపోయింది. ఇక ఇలా తీసేయాలి. ఇది తీసి ఇలా చల్లారి పెట్టాలి. ఈ చల్లారి పెట్టింది దాన్ని నేను ముక్కలు కోస్తాను. చాలా బలం, రుచికరమైంది. దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలా? చిన్న చిన్న ముక్కలు. అమ్మా ఇది అయిపోయింది. ఈ ముక్కలు పులుసులు వేసేస్తున్నానమ్మా. ఈ చింతపండు పులుసు అంతా ఇది పీల్చుకోవాలి. పీల్చుకుంటే అప్పుడు ముక్క తింటే బాగుంటుంది. ఈ బాల్లో వేస్తున్నానమ్మా.
నేను కొంచెం తిని వస్తానమ్మా, ఎలా ఉందో చెప్తాను. చాలా రుచికరంగా ఉంది, చాలా బాగుందమ్మా. మీరు చేసి తిని చూసి చెప్పండి. అంత బాగుంది. అన్ని సరిపడా సమపాడంలో వేసుకోవాలి. సూపర్ ఉంది. కష్టం అనుకోకంట. ఉప్పు లైట్ గా కారంగా తగులుతుంది. చాలా బాగుంది. ఎక్కువగా కాకుండా కొద్దిగా చారడి పప్పు వేసుకున్నా మీరు పెట్టుకోవచ్చు. కానీ గుల్లగా మెత్తగా నాని రుబ్బుకోవాలి. బరగ్గా రుబ్బి ఎత్తాలి. అప్పుడు ఈ పులుసు పిసికి ఆ ముక్కల మీద వేస్తే ఈ పులుసు అంతా ముక్కలు లాక్కుంటాయి. మీరు తింటుంటే చాలా రుచికరంగా ఉంటాయి. అందులో తాలింపుల్లో ఎంగవే కూడా వేయాలి. జీలకర్ర, ఎంగవ, ఎండుమిరపకాయలు, కరివేపాకు. అదే నువ్వు ఇప్పుడు చూపించిన విధంగా చేసుకుంటే బాగుంటది. ఓ చిటుకుడు పసుపు, దానికి తగినంత ఉప్పు వేసుకున్నారంటే చాలా బాగుంటది. ఇంకా ఇది మీరు చూసి మీరు చేసుకున్నారంటే మాకు మంచి జరుగుద్ది. మేము చెప్పాం కదా చేసుకున్నారని, మీకు రుచికరం తగ్గుతుంది. ఇంకా ఒక్కోటి చెయ్యాలని అనుకుంటున్నానమ్మా. నా ఈ పాత వంటలు నాకు 72 సంవత్సరాలు, కానీ చెయ్యాలని నేను ముందుకు వచ్చాను. నాకు చేతనైతే మీకు చేసి చూపెడతాను. సరే, బాయ్.